బులెటిన్ డీటెయిల్స్ చూస్తే అగ్నిపథ్ను రద్దు చేసి ఆర్మీ పరీక్షలు యథాతథంగా నిర్వహించాలని అభ్యర్థుల సికింద్రాబాద్లో చేపట్టిన నిరసన విధ్వంస కాండకు దారితీసింది. రైళ్లపై రాళ్లతో దాడి చేశారు. సేవ్ ఆర్మీతో ప్లకార్డులు ప్రదర్శించి నిరసన తెలిపారు. పట్టాలపై నిప్పు పెట్టారు. దీంతో పలు రైళ్లను నిలిపివేశారు అధికారులు. దీంతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రణరంగంగా మారింది. ఆందోళనలు అదుపులోకి తెచ్చే క్రమంలో పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. అయినా పరిస్థితి అదుపు కాకపోవడంతో అప్రమత్తమైన పోలీసులు 15 రౌండ్లు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో గాయపడ్డ 11 మందిలో గాంధీలో ఒకరు మృతి చెందారు. మిగతా వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పలు రైళ్లను రద్దు చేశారు అధికారులు. పోలీసుల కాల్పులు జరిపినా ఆందోళనకారులు వెనక్కి తగ్గడం లేదు. సికింద్రాబాద్ ఆందోళనతో పలు రైళ్లు నిలిపివేశారు. కొన్ని దారి మళ్లించారు. మెట్రో సర్వీసులను కూడా నిలిపివేశారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఉదయం నుంచి రైల్వే స్టేషన్ బయట పడిగాపులు కాస్తున్నారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రైల్వే స్టేషన్లో ఆందోళనతో రైల్వే జీఎం అత్యవసర మీటింగ్ ఏర్పాటు చేశారు. 20 కోట్ల నష్టం జరిగిందని ప్రాథమిక అంచనా వేసినట్లు సమాచారం. దీంతో పోలీసులు రైల్వే స్టేషన్ను ఖాళీ చేయించారు. మరోవైపు ఆర్మీ కొత్త రిక్రూట్మెంట్ పద్ధతి యువతకు బంగారం లాంటి అవకాశమని రాజ్నాథ్ సింగ్ అన్నారు. త్వరలోనే అగ్నిపథ్ రిక్రూట్మెంట్ ప్రక్రియ ప్రారంభమవుతుందన్నారు. వెంటనే యువత అందుకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. केंद्र सरकार द्वारा घोषित की गई अग्निपथ योजना भारत के नौजवानों को देश की रक्षा व्यवस्था से जुड़ने और देश की सेवा करने का एक सुनहरा अवसर देता है। अग्निवीर हूं, यह उनकी ताज़ी जिंदगी के लिए पहचान बन जाती है। पिछले 2 साल से सेना में भर्ती की प्रक्रिया न होने के कारण बहुत से नौजवानों को सेना में भर्ती होने का अवसर नहीं मिल सच्चाई है। इसलिए युवाओं के भविष्य को ध्यान में रखते हुए और उनके प्रति संवेदनशीलता दिखाते हुए प्रधानमंत्री जी के अनुमोदन पर सरकार ने फैसला किया है कि अग्निवीरों की भर्ती की आयु सीमा को इस बार बढ़ाकर 21 से 23 वर्ष कर दिया जाए। यह वन टाइम रिलैक्सेशन दिया गया है। इससे बहुत सारे नौजवानों को अग्निवीर बनने की पात्रता स्वतः मिल जाएगी। और मैं यह भी कहना चाहता हूं कि भर्ती प्रक्रिया कुछ ही दिनों में प्रारंभ होने जा रही है। मैं सभी नौजवानों से अपील करता हूं कि सेना में भर्ती होने की वह तैयारी करें और इसका पूरा लाभ उठाएं। धन्यवाद। హింసాత్మక ఘటనపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు. ఆర్మీ విద్యార్థులకి ఈ సమస్యతో ఎలాంటి సంబంధం లేదని అన్నారు. టీఆర్ఎస్, ఎంఐఎం, కాంగ్రెస్ పార్టీలు కలిసి ఈ విధ్వంసానికి పాల్పడ్డాయని ఆరోపించారు. ఇది అనుకోకుండా జరిగిన సంఘటన కాదని ప్లాన్ ప్రకారమే జరిగిందని అన్నారు. ఇంత జరుగుతుంటే ఇంటెలిజెన్స్ ఏం చేస్తుందని ప్రశ్నించారు. ఆర్మీ విద్యార్థులకి కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేయదని, అటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ కాదని అన్నారు. మీకు అన్యాయం చేసే ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం కాదు. అటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు కాదు. మీ జాబ్స్ కు దీనికి సంబంధం లేదు. మీ రిక్రూట్మెంట్ మీయే. మీ ఉద్యోగాలను, మీ భవిష్యత్తును కాపాడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. తప్పకుండా దాని బాధ్యతయుతంగా చేస్తాం. మీకు అన్యాయం చేసే ప్రసక్తి లేదు. ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. మిమ్మల్ని కొంతమంది తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. మీరు దయచేసి వాళ్ళ మాటలు వినకండి. మనందరం మీరు మేము కలిసి ఈ దేశాన్ని రక్షించుకునే వాళ్ళం. మనందరం కూడా ఒక మంచి ఆలోచన, మీ ఆర్మీ ఒక మంచి ఆలోచన, ఆర్మీలోకి చేరడం అనేది మీ గొప్ప ఆలోచన. మీది మీరు చాలా గొప్ప వ్యక్తులు. మీ అందరూ విద్యార్థులందరూ కూడా మిమ్మల్ని కన్న తల్లిదండ్రులు చాలా గొప్ప వాళ్ళు. మీ భవిష్యత్తును నాశనం చేసే ఆలోచన కేంద్ర ప్రభుత్వం లేదు, మోడీ గారికి అసలే ఉండదు. అగ్నిపథ్ దానికి దీనికి మీకు సంబంధం లేదు. మిమ్మల్ని ఎట్టి బస్సులో మీకు న్యాయం చేస్తారు. న్యాయం చేస్తామని మీకు అన్యాయం చేయని చెప్పి కేంద్రం క్లారిటీ ఇచ్చింది. వాళ్ళు వీళ్ళు చేసేటువంటి ఆలోచనలను మీరు పట్టించుకోకండి దయచేసి. ఇలా మీరు మంచి ఆలోచన వచ్చినారు. అటువంటి ఆస్తి మనది, ఈ దేశ ప్రజల ఆస్తి. మన ఆస్తులు మనమే ధ్వంసం చేసుకోవద్దు. కాబట్టి ఈ విషయంలో తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించినాయి. హైదరాబాద్ ఉప్పల్ రామంతపూర్ పాలిటెక్నిక్ కాలేజీ ఆవరణలోని భవనాన్ని మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డి, ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి పరిశీలించారు. ఈ నేపథ్యంలో శిథిలావస్థలో ఉన్న హాస్టల్ బిల్డింగ్ నుండి తమ నూతనంగా నిర్మిస్తున్న బిల్డింగ్లోకి మార్చాలని మంత్రికి కాలేజీ ప్రిన్సిపల్ వినతి పత్రం సమర్పించారు. హాస్టల్లో విద్యార్థుల సంఖ్య అధికంగా ఉందని, కొత్త బిల్డింగ్ లోనికి మార్చాలని విద్యార్థులు విద్యాశాఖ మంత్రికి వినతి పత్రం సమర్పించారు. కాలేజీ ల్యాబ్లో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని విద్యార్థులు మంత్రిని కోరారు. మంత్రి సానుకూలంగా స్పందించి విద్యార్థుల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. సార్ మేము జేఎన్జీపీ స్టూడెంట్స్ సార్. మేము జేఎన్జీపీ థర్డ్ ఇయర్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్. మేము లాస్ట్ 2 years నుంచి ఇక్కడ హాస్టల్లో ఉంటున్నాం సార్.
అంటే ఇది సెకండ్ ఇయర్ ఈ హాస్టల్ చూపించండి సార్. ఇది ఫస్ట్ ఇయర్ హాస్టల్ అండ్ ఇది సెకండ్ ఇయర్ హాస్టల్ సార్. ఈ సెకండ్ ఇయర్ హాస్టల్లో ఆల్మోస్ట్ 80 మెంబర్స్ ఉంటారు సార్. టోటల్ స్ట్రెంత్ అప్ టు 200 or 250 సార్. అప్ టు 250 మెంబర్స్ దాకా ఈ హాస్టల్లో ఉంటున్నాం. అండ్ ఈ హాస్టల్ టోటల్గా డ్యామేజ్ అయిపోయింది సార్. రైనీ సీజన్లో మేమైతే వితిన్ 2 monthsలో 3 to 4 times ఈ హాస్టల్ నుంచి ఈ హాస్టల్కి షిఫ్ట్ అయిపోయినాం సార్. ఈ హాస్టల్ కన్స్ట్రక్షన్ అయితే ఏం బాగాలేదు సార్, పడిపోవడానికి దగ్గరలో పడ్డాయి సార్. అండ్ షూటింగ్స్ సార్, మా హాస్టల్లో చాలా షూటింగ్స్ జరుగుతాయి సార్. మేము మేనేజ్మెంట్కి కంప్లైంట్ చేసినప్పుడు వాళ్ళు అన్నారు కదా ఇది మా ఫాల్ట్ కాదు, మా గవర్నమెంట్ నుంచి వాళ్ళు పర్మిషన్ తెచ్చుకుంటున్నారు, మేమేం చేయలేమని అన్నారు సార్. మేము మా సార్ వాళ్ళు తప్పేమని అనట్లేదు సార్. కానీ మాకు ఎగ్జామ్స్ టైంలో కూడా షూటింగ్ పెడుతున్నారు సార్. మాకే అసలు లోపలికి అలౌట్ చేయట్లేదు ఎగ్జామ్స్ టైంలో కూడా. మాకు బాగా డిస్టర్బెన్స్ అయిపోయింది. ఇలాంటివి జరగవద్దు సార్. అండ్ ఆల్సో ఈ ఇంకా కన్స్ట్రక్ట్ అవుతున్న ఈ హాస్టల్ కూడా మాకు ఇవ్వాలి సార్. ఆల్మోస్ట్ మా కాలేజ్ స్ట్రెంత్ 1800 సార్. అందులో 1000 మెంబర్స్ వేరియస్ డిస్ట్రిక్ట్స్ నుంచి ఈ కాలేజ్కి వస్తారు సార్. టాప్ 2 కాలేజ్ సార్ ఇది. వేరియస్ డిస్ట్రిక్ట్స్ నుంచి వస్తున్నారు. వాళ్ళకి అకామిడేషన్ లేదు సార్. అప్ టు 200 మెంబర్స్కి హాస్టల్ సీట్ దొరుకుతుంది సార్. హైదరాబాద్ లో జూలై 2, 3, 4 తేదీల్లో భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్ నోవోటల్లో 3న పరేడ్ గ్రౌండ్ లో భారీ బహిరంగ సభ నిర్వహించాలని బీజేపీ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో నాగోల్ శుభం గార్డెన్స్ లో సన్నాహక సమావేశం నిర్వహించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రి అమిత్ షా, నడ్డా స్థానిక నేతలు నగరానికి రానున్న నేపథ్యంలో ఇవాళ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పాల్గొన్నారు. హైదరాబాద్ లో జరగనున్న బీజేపీ కార్యవర్గ సమావేశాల కోసం కేంద్ర కేబినెట్, బీజేపీ పాలిత రాష్ట్రాలకు చెందిన 18 మంది సీఎంలు, అన్ని రాష్ట్రాల బీజేపీ అధ్యక్షులు, 350 మంది ప్రతినిధులు వస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలు ప్రతిబింబించేలా బీజేపీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశాలు నిర్వహిస్తున్నారు. కూకట్పల్లిలో రవాణా శాఖ బస్సుల్లో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో సరైన పత్రాలు లేని, ఫిట్నెస్ లేని 10 స్కూల్ బస్సులను అధికారులు సీజ్ చేశారు. కరోనా కారణంగా గత 2 ఏళ్లుగా నిరుపయోగంగా ఉన్న వాహనాలను ఫిట్నెస్ చేయించవలసిందిగా నెల రోజుల క్రిందట అన్ని విద్యా సంస్థలకు ఆదేశాలు జారీ చేశారు. ఇచ్చిన గడువు ముగియడంతో ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఆదేశాల మేరకు గత 2 రోజులుగా విద్యా సంస్థల బస్సులను తనిఖీ చేస్తున్నట్లుగా అధికారులు తెలిపారు. ఫిట్నెస్ సరైన పత్రాలు లేకపోతే బస్సులను రోడ్డుపైకి అనుమతించమని అధికారులు స్పష్టం చేశారు. ఇబ్బంది చాలా స్కూల్లో పిల్లలు స్కూల్ అంతా ఇబ్బంది పడ్డారు. కాబట్టి ఒక 2 సంవత్సరాలు ట్రాన్స్పోర్టర్ అనేది స్కూళ్ళకి ఏ విధంగా ట్రాన్స్పోర్ట్ చేయలేదు. బండి మొత్తం మూలన పడేసి పెట్టేశారు. ఇప్పుడు ఫస్ట్ టైం కాబట్టి మేము ఒక నెల టైం ఇచ్చాము అన్ని స్కూల్ బస్సులకు రెన్యువల్ చేయించుకోవడానికి. ఆ గడువు ముగియడంతో స్కూల్ స్టార్ట్ అయిపోయిన మండే స్కూల్ స్టార్ట్ అయిన తర్వాత మేము స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేసాము. ఏవైతే ఫిట్నెస్ చేయించుకొని బండ్లు ఉంటాయి కదా వాటి కోసం స్పెషల్ డ్రైవ్ కండక్ట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారి ఆదేశాల ప్రకారం చేసినాము. నిన్న ఇవాళ స్పెషల్ డ్రైవ్ చేసినాం. టోటల్ 10 బండ్లు సీజ్ చేసినాము. అంటే అన్ని ఒకటే స్కూల్ కాదు, డిఫరెంట్ స్కూల్లో అంటే సర్ప్రైజ్ చెక్ చేసుకుంటా ఎక్కడెక్కడ స్కూల్స్ ఉన్నాయని మేము మా నిఘా పెట్టేసి ఎక్కడెక్కడ తిరుగుతున్నాయో చెక్ చేసి వాళ్ళను ఫిట్నెస్ లేని బండ్లు సీజ్ చేయడం జరిగిందండి. ఈ ప్రక్రియ అనేది ఇంకొక 1-10 రోజులు కంటిన్యూ చేస్తున్నాం. ఎందుకంటే మొత్తము అన్ని బండ్లు ఫిట్నెస్ చేయించుకొని పిల్లలకు సేఫ్టీగా తింపడానికి అన్ని ప్రొవిజన్స్ చేసుకున్న తర్వాతనే రోడ్ మీద తీసుకురావాలి బండ్లు. అంతవరకు మేము అలౌ చేయమండి. ఇప్పుడు ప్రస్తుతం అయితే 10 బండ్లు సీజ్ చేసినాము. మిగతా బండ్లు అందరికీ అలర్ట్ చేసేసినాము. అన్ని మేనేజ్మెంట్ కూడా ఇంటిమేట్ చేసినాము. వితౌట్ ఫిట్నెస్ కానీ ఏ పేపర్లు కూడా లేకుండా బండ్లు మాత్రం రోడ్ మీద తీసుకురావద్దని ఇంటిమేషన్ చేసినాము. ఆ ప్రకారం వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. బహుశా ఇంకో 2-3 రోజుల్లో అన్ని ఫిట్నెస్ చేసుకొని వాళ్ళు కూడా రెడీగా ఉంటారండి. సికింద్రాబాద్ ఘటనతో అప్రమత్తమైన మెట్రో సంస్థ రైళ్లను రద్దు చేసింది. ముందస్తు జాగ్రత్తగా గట్కేసర్ రైల్వే స్టేషన్లో పలు ట్రైన్లను నిలిపివేసింది. రైల్వే మెట్రో ట్రైన్లను నిలిపివేయడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామంటున్నారు ప్రయాణికులు. అర్ధాంతరంగా ట్రైన్స్ ను నిలిపివేస్తే ఎలా వెళ్లాలంటూ ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా జీఆర్పీ, ఆర్పీఎఫ్, స్థానిక లా అండ్ ఆర్డర్ పోలీసులతో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక్కడ ఖైతాబాద్ నుంచి చందానగర్ వెళ్తున్నాము. ఇంతలో సడన్గా మెట్రో ఆగిపోయిందని తెలిసింది. అంటే ఈ శాంతి భద్రతల దృష్ట్యా ఈ మెట్రో ఆపేయటం అయింది. మాకు చాలా ప్రాబ్లంగా ఉంది. ఇక్కడ నుంచి చందానగర్ మెట్రోలో చాలా టైం సేవ్ అవుతుంది, మాకు అన్ని జర్నీ సేవ్ అవుతుంది, టైం సేవ్ అవుతుంది. చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం. ఈ అధికారులు దీన్ని లేకుండా సక్రమంగా మెట్రో నడిచేది చూస్తారని ఆశిస్తున్నాం. అంటే అంటే ప్రత్యామ్నాయంగా వేరే ఇప్పుడు అంటే మెట్రో ఆగిపోయింది కదా, ఇప్పుడు ఎలా ఆటో తీసుకెళ్తాను. ఆటోలో పోతున్నాను, మెట్రో లేదు కదా ఆటోలో వెళ్తున్నాం.
మెట్రో ఉంటే మాకు చాలా సౌకర్యంగా ఉంటుంది. టైం చాలా సేవ్ అవుతుంది. 20-25 మినిట్స్లో మేము మియాపూర్ వెళ్ళిపోతాం. అది మా ప్రాబ్లం. ఇటువంటి సంఘటనలు జరగకుండా మెట్రో నడిస్తే బాగుంటుందని మా అభిప్రాయం. నగరంలో ముస్లిం సంఘాలు బంద్ పాటిస్తున్నాయి. పాతబస్తీలో మసీదు కమిటీలు మత పెద్దలతో పోలీసులు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. సమన్వయం పాటించాలని విజ్ఞప్తి చేశారు. తమకు నిరసనలు తెలిపేందుకు అనుమతి ఇవ్వాలని ముస్లిం సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. దీంతో ముందస్తుగా పాతబస్తీలో భారీగా భద్రతను కట్టుదిట్టం చేశారు. రంగంలోకి ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ దిగింది. చార్మినార్ పరిసరాల్లో భారీగా పోలీసులు మోహరించారు. నుపుర్ శర్మ మహమ్మద్ ప్రవక్తపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా గత శుక్రవారం ప్రార్థనలు చేసిన తర్వాత ఒక్కసారిగా ముస్లింలు నిరసన చేపట్టారు. రోడ్లపైకి ఒక్కసారిగా ముస్లింలు రావడంతో పోలీసులు అదుపు చేయలేకపోయారు. ఈ రోజు శుక్రవారం కావడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు పాతబస్తీలో భారీ బందోబస్తులు ఏర్పాటు చేశారు. आज निज़ामिया तिब्बी कॉलेज में मेडिकल स्टूडेंट्स और डॉक्टर्स यहाँ पर जमा हुए। जैसा कि सबको मालूम है कि नबी सल्लल्लाहु अलैहि वसल्लम की शान में गुस्ताखी हुई और जो भी हिंदुस्तान में गलत काम हो रहे हैं, जो भी केओस हो रहा है, जो जुल्म हो रहा है, उसके ख़िलाफ़ जो भी आवाज़ उठाता है तो फिर उसके घर को बुलडोज़र के ज़रिए से तोड़ दिया जाता है और उनको हरास किया जाता है, उनको डराया जाता है। उनको ये डर है कि कहीं ये आवाज़ें इतना उठने ना लगे कि हमारी कुर्सियाँ यहाँ से ना चले जाए। ये डर के मद्देनज़र वो लोग ये चाहते हैं कि यहाँ के लोगों को डराया जाए। और हिंदुस्तान में कभी भी ऐसा नहीं हुआ, कोई भी हुकूमत ऐसा नहीं करी कि कभी भी किसी धर्म के ख़िलाफ़ कोई बात आती है तो कोई भी हुकूमत रहने दीजिए, वो आवाज़ उठाकर उस पर पहले एक्शन लेती थी। लेकिन बदकिस्मती थे ये हुकूमत ऐसे कर रही है, इसको डिले कर रही है और उसके पीछे उनका क्या मंशा है नहीं मालूम, लेकिन हम चाहते हैं कि जल्द से जल्द इसके ख़िलाफ़ एक्शन लिया जाए। और नुपुर शर्मा को हम समझते हैं कि नबी सल्लल्लाहु अलैहि वसल्लम के बारे में उनको तालीमात नहीं है। हमारे प्रोटेस्ट की वजह सिर्फ ये है कि हम उन मुसलमानों के साथ हैं जिन पर ज़्यादती हो रही है। वो मुसलमान जिनको सरेआम गोलियां मार दी गई, जिनको शहीद कर दिया गया बिना कोई वजह के, हम चाहते हैं उनके साथ इंसाफ हो। हम चाहते हैं नुपुर शर्मा और नवीन जंडाल का फ़ौरन तौर पर अरेस्ट किया जाए, क्योंकि जो लफ्ज़ उन्होंने हमारे हुजूर सल्लल्लाहु अलैहि वसल्लम के लिए इस्तेमाल किए उस पर उनका फ़ौरन से अरेस्ट कर दिया जाए। और हम उन तमाम मुसलमानों के लिए खड़े हैं जिन पर जुल्म हो रहा है पूरे मुल्क भर में, जो एंटी मुस्लिम हेट फैल रहा है, उसके नतीजे में जो जुल्म हो रहा है, हम उन मुसलमानों के लिए खड़े हैं यहाँ पर। హైదరాబాద్ నగరంలో మందుబాబుల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. పీకల దాకా తాగి ఎక్కడ పడితే అక్కడ ఇష్టానుసారంగా రెచ్చిపోతున్నారు. ఫుల్గా మద్యం సేవించి వాహనాలు నడుపుతూ ఇతర వాహనదారులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. తాజాగా ఇద్దరు మందుబాబులు తాగుతూ బైక్ నడుపుతూ ఇతర వాహనదారుల యమకింకరులాగా మారారు. హైదరాబాద్లోని భరత్ నగర్ బ్రిడ్జిపై ఇద్దరు మందుబాబులు బైక్ పైన ఫుల్గా మద్యం తాగుతూ నడిపారు. ఒకరి తర్వాత వాహనదారులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నా మందుబాబుల ఆగడాలకు అడ్డుకట్ట పట్టం లేదు. ఇలాంటి తాగుబోతు చేష్టలు ఇతరుల ప్రాణాల మీదికి వస్తున్నాయని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమకు క్యాంపస్లో మౌలిక సదుపాయాలు కల్పించాలంటూ నిర్మల్ జిల్లా బాసరా ట్రిపుల్ విద్యార్థులు గత కొద్ది రోజులుగా చేస్తున్న ఆందోళనపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. విద్యార్థులకు కాంగ్రెస్ తోడుగా ఉంటుందని అన్నారు. క్యాంపస్లో దయనీయమైన పరిస్థితులు నెలకొన్నాయని, వాటిని పరిష్కరించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విద్యార్థులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కేసీఆర్ ప్రభుత్వం అహంకారంతో విద్యార్థుల శక్తిని తక్కువ అంచనా వేస్తోందన్నారు. విద్యార్థుల ఆందోళనను సిల్లీగా తీసుకోవడం సరికాదని రాహుల్ విమర్శించారు. బాసరా ఘటనపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. ట్రిపుల్ ఐటీ విద్యార్థుల సమస్యలు వినేందుకు వెళ్తున్న తనను అరెస్టు చేయడం దారుణమన్నారు. తెలంగాణలో నియంత పాలన నడుస్తుందన్నారు. ఫెయిల్ అయిన సీఎం అంటూ కేసీఆర్ పోస్టర్లు పెడుతున్నారన్నారు. ట్రిపుల్ ఐటీ విద్యార్థుల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. రాష్ట్రం తట్టుకోలేక గత 4-5 రోజుల నుంచి ట్రిపుల్ ఐటీ విద్యార్థులు ఆందోళన చేయడము, ప్రభుత్వం దృష్టికి సమస్యలు తీసుకురావడము, మా సమస్యలు పరిష్కరించమని చెప్పి ప్రభుత్వాన్ని వేడుకున్నప్పుడు కూడా వాళ్ళ సమస్యలు విని సామరస్యంగా సమస్యలను పరిష్కరించాల్సిన ముఖ్యమంత్రి టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వము దానికి భిన్నంగా విద్యార్థులను రెచ్చగొట్టే విధంగా, వాళ్ళని హేళన చేసే విధంగా, అవమానపరిచే విధంగా వ్యాఖ్యానించడం నిజంగా ఇంతకంటే సిగ్గుచేటు, ఇంతకంటే మూర్ఖత్వం ఇంకోటి కాదు. ఒక నియంత పాలన కల్వకుంట్ల రాజ్యాంగాన్ని అమలు చేస్తుంది తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి.
సిల్లీ సమస్యలు అంటారు. మరి సిల్లీ సమస్యలు అన్నప్పుడు ఇన్ని రోజులుగా ఈ సిల్లీ ప్రభుత్వం, ఈ సిల్లీ ముఖ్యమంత్రి ఎందుకు పరిష్కరించలేకపోయాడు? సిల్లీ వేషాలు ఎందుకు రాష్ట్ర ముఖ్యమంత్రికి? రాష్ట్ర ముఖ్యమంత్రి సిల్లీ వేషాల్లోనే తెలంగాణ రాష్ట్రంలో ఈ పరిస్థితి అపరించింది. వాళ్ళు ఏమంటున్నారు? ఫ్యాకల్టీస్ ఇవ్వమంటున్నారు, వైస్ ఛాన్సలర్ కావాలంటున్నారు, భోజనం మంచిగా పెట్టమంటున్నారు, తాగే నీళ్లు మంచిగా ఇవ్వమంటున్నారు, ల్యాబ్స్ ఇవ్వమంటున్నారు, మాకు కనీసం షెడ్లు వేస్తున్నారు, డైనింగ్ హాల్ కూడా లేదు, మాకు చాలా ఇబ్బంది పడుతుందని చెప్పి చెప్తే మేము గుంతమ్మ కోరిక న్యాయబద్ధమైన సమస్యలు, ప్రతి రోజు ఇబ్బంది పడే సమస్యలు, బతకలే అక్కడ కనీసం తన ఈ సమస్యలతో బతకలేని పరిస్థితి ఆడ. ఆ విద్యార్థులందరూ కూడా కష్టపడి ప్రభుత్వ పాఠశాలలో కష్టపడి చదివి అంత ర్యాంకర్స్ వాళ్ళందరూ కూడా. మహేశ్వరం కాంగ్రెస్ పార్టీ నాయకులు దేపా భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో కొత్తపేట బీఎస్ఎన్ఎల్ ఆఫీసు ముందు సీఎం కేసీఆర్, ప్రధాని నరేంద్ర మోడీ దిష్టిబొమ్మలు దహనం చేశారు. కేంద్రంలో నరేంద్ర మోడీ అవలంబిస్తున్న కక్ష సాధింపులు చర్యలను వెంటనే మానుకోవాలని డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీపై కేంద్రం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని, రాహుల్ గాంధీపై ఈడీ విచారణను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. శాంతియుతంగా ధర్నా చేస్తున్న వారిని అడ్డుకోవడం అప్రజాస్వామికమన్నారు. రాబోయే రోజులలో రాష్ట్రంలో, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వం వహిస్తుందని తెలిపారు. అగ్నిపథ్ పథకాన్ని వెనక్కి తీసుకోవాలని డీవైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో మోడీ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ ఆర్మీ విభాగాన్ని ప్రైవేటు పరం చేసి విధంగా కేంద్ర ప్రభుత్వం చేస్తోందని అన్నారు. తక్షణమే అగ్నిపథ్ పథకాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రేపటి నుంచి ఈ నెల 25 వరకు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపడతామని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం ఆర్మీలో త్రివిధ దళాల్లోకి సంబంధించినటువంటి సైనికుల్ని కాంట్రాక్ట్ పద్ధతిలో రిక్రూట్మెంట్ చేస్తామని చెప్పేసి నోటిఫికేషన్ వేయడం జరిగింది. ఇది పూర్తిగా వ్యతిరేకిస్తా ఉన్నాం. ఇప్పటికీ అన్ని రాష్ట్రాల్లో కూడా నిరుద్యోగ యువత ఆందోళనకు సిద్ధమవుతా ఉన్నారు. ఈ రోజు కూడా ఇక్కడ సికింద్రాబాద్ లో ఆందోళన చేస్తున్నటువంటి యువత పైన పోలీసులు విచక్షణ రహితంగా కాల్పులు జరిపినటువంటి దాడులు చేసినటువంటి పరిస్థితి ఉన్నది. దేశవ్యాప్తంగా కూడా యువత ఈ రోజు వీధుల్లోకి వస్తా ఉన్నారు. అగ్నిపథ్ పథకాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం అన్ని ప్రభుత్వ రంగ సంస్థలన్నింటి కూడా ప్రైవేట్ పరం చేస్తా ఉన్నది. ఆఖరికి సైన్యంలో కూడా కాంట్రాక్ట్ సైనికుల్ని ఈ రోజు రిక్రూట్మెంట్ చేసే సిగ్గుమాల చర్యగా మేము అభివర్ణిస్తున్నాం. వెంటనే కేంద్ర ప్రభుత్వం అగ్నిపథ్ పథకాన్ని ఉపసంహరించుకోవాలి. అదేవిధంగా 18, 19, 20 తేదీల్లో డీవైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఆందోళనకు పిలుపునిస్తా ఉన్నది. ఈ ఆందోళనలో దేశ యువత అందరూ కూడా పాల్గొనాలని పిలుపునిస్తా ఉన్నాం. అదేవిధంగా నరేంద్ర మోడీ సర్కారు, రాజ్నాథ్ సింగ్ అందరూ కూడా ఈ ఘటనలకు పూర్తి స్థాయి బాధ్యత వహించాలని చెప్పేసి, రాజీనామా చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. నిరుద్యోగ యువత ఆగ్రహానికి నరేంద్ర మోడీ సర్కారే పూర్తి బాధ్యత వహించాలని చెప్పేసి డీవైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం. సికింద్రాబాద్ లో అగ్నిపథ్ పథకం నేపథ్యంలో సికింద్రాబాద్ లో జరిగిన విధ్వంసం కారణంగా లింగంపల్లి నుండి ఫలక్నామా వరకు వెళ్లాల్సిన అన్ని ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వే శాఖ వెల్లడించింది. అందుకు సంబంధించిన వివరాలను కాచిగూడ స్టేషన్ డైరెక్టర్ ప్రభు చరణ్ తెలిపారు. హైదరాబాద్ నుంచి లింగంపల్లి వరకు 9 సర్వీసులు, ఫలక్నుమా నుంచి లింగంపల్లి వరకు 12 సర్వీసులు, లింగంపల్లి నుంచి ఫలక్నుమా వరకు 13 సర్వీసులు, ఫలక్నుమా నుంచి హైదరాబాద్ వరకు 1 సర్వీసు, రామచంద్రాపురం నుంచి ఫలక్నుమా వరకు 1 సర్వీసును రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈరోజు సికింద్రాబాద్లో జరిగిన సంఘటన మీద ఫలక్నామా కాచిగూడ, ఫలక్నామా లింగంపల్లి మరియు లింగంపల్లి ఫలక్నామా ఎంఎంటీ సర్వీసులు రద్దు చేయబడినాయి. ఇక్కడ ఎలాంటి ఘటన జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకున్నారు? ఇక్కడ సంఘటనలు ఏం జరగకుండా అన్ని భద్రతా చర్యలు తీసుకున్నాం. దానికి ఆర్పిఎఫ్, ప్రొటెక్షన్ ఫోర్సు, జిఆర్పి, లోకల్ పోలీసు అందరూ ఇక్కడ అప్రమత్తంగా ఉండి వాళ్ళు సహకరించి చేస్తున్నారు. హైదరాబాద్ మలక్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగతనాలకు పాల్పడుతున్న 2 వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. సట్ట ఆర్గనైజేషన్ కమల్ గుప్తా, కలెక్షన్ ఏజెంట్ దీపక్ తమకు అనువుగా ఉన్న చోట దొంగతనాలు చేస్తున్నారు.
విషయం తెలుసుకున్న సిసిఎస్ స్పెషల్ క్రైమ్ టీం రంగంలోకి దిగి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి 23,000 నగదు, సట్టా, చిట్లతో పాటు సెల్ ఫోన్లు, యాక్టివా స్కూటర్ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితులను మలక్పేట పోలీసులకు అప్పగించారు.